నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. గత వారం స్టాక్ మార్కెట్లకు సంబంధించి డైలీ అప్డేట్స్ చూస్తూ వచ్చాం. అయితే ప్రస్తుతం పోయిన వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, అంతర్జాతీయ పరిణామాలు స్టాక్ మార్కెట్లపై ఎలా ప్రభావం చూపించాయి తదితర అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మేలంపాటి ప్రభు గారు మనకి జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. సో సార్, ముందుగా పోయిన వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అనేది ఒకసారి, అంటే ఈ వారం రోజులుగా మనం చూసాం అప్డేట్స్. సో మీరేం చెప్తారు సార్ ఫైనల్గా దానికి సంబంధించి? మార్కెట్ లాస్ట్ వీక్ అసలు ట్రెండ్ పాజిటివ్ ఉంది, బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు మధ్యలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది జనరల్ గా. సో మండే మార్కెట్ అప్పు, ట్యూస్డే కూడా అప్పు, వెన్స్డే కూడా. ఎందుకంటే ఎక్కువ 26,000 దాటడానికి ప్రయత్నించింది బాగా. సో మాక్సిమం, ఎందుకంటే నిఫ్టీ వెన్స్డే చూస్తే 26,000 అబౌవ్. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ లో ఆల్ టైమ్ హై 26,277. ఆ తర్వాత మళ్ళీ 26,000 అబౌవ్ దాటి క్లోజ్ అవడం ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు ఈ వారంలో. సో కాబట్టి కొంచెం కన్సిస్టెంట్ గా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో రావచ్చు. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్. నెక్స్ట్ డే కొంచెం ఫెడ్ మీటింగ్, థర్స్డే నైట్ కూడా ఫెడ్ మీటింగ్ ఉంది. అది కూడా 25 బేసిస్ పాయింట్ కట్ చేశారు. సో యుఎస్ మార్కెట్స్ అన్ని ఫ్లరిష్ అవుతున్నాయి. మనం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చామంటే ఇది ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ లో కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చింది. దానివల్ల ఫార్మా సెక్టర్ కొంచెం ఆల్రెడీ 100% ట్యాక్స్ అన్నారు ఆయన ట్రంప్ గారు. దానివల్ల కొంచెం నెగిటివ్ ఉంది. ఇప్పుడు కెనడియన్ యుఎస్ఎఫ్డి గాను యుఎస్ఎఫ్డిఏకి కొంచెం అక్కడ క్లాష్ వచ్చింది. సో దానివల్ల డాక్టర్ రెడ్డిస్ కొంచెం ఇబ్బంది పడింది, కన్సిస్ట్ గా పడింది. సో ఎఫ్ఐఎస్ ఏమో కంటిన్యూస్ మా సెల్లింగ్ లో ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే సో మనకి ఫ్రైడే కొంచెం బాగా పడదు అనుకునేది మార్కెట్ పడిపోయింది. అంటే యావరేజ్ ఎక్కడుంది 25,700 అబోవ్ కట్ కాదు అనుకున్నాము. డౌన్ లెవెల్లో 25,700 లెవెల్లోనే ఉంది. అంటే రేంజ్ బౌండ్ లెవెల్లోనే ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ ఏంటి, ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి ఏదో ఒకటి కావాలి. అదే ఒక రకంగా చూస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్ కొంచెం నేను సెట్ చేసుకుంటాను, నేను ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాను అనే ఆశాభావం దీంతోనే ఉన్నాడు ఆయన. సో పాజిటివ్ గానే ఉన్నాడు. కానీ లోకల్ న్యూస్ వల్ల కొంచెం మనకి ఒక రకంగా ఇది అనిపిస్తుంది. వాళ్ళకి రిజల్ట్స్ చూస్తే Q2 రిజల్ట్స్ కూడా నాట్ బ్యాడ్ వచ్చినాయి, అన్ని పర్వాలేదు, అంత బాగాలేదు అని అనలేము. సో రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కన్సిస్టెంట్ గా అంటే పెరిగింది కదా, ఒక దాదాపుగా 500-600 పాయింట్. కాబట్టి కొంచెం 26,100 26,000 దగ్గర బాగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడికి వెళ్ళి 2 టైమ్స్ 26,100 టచ్ అయింది, ఒకసారి 26,98 అక్కడ దాకా వెళ్ళింది. సో 2 టైమ్స్ కూడా అది దాటట్లేదు. ఎప్పుడైతే ఆ లెవెల్ దాటిందో అబోవ్ క్లోజ్ అవ్వాలి, అబోవ్ క్లోజ్ అయ్యి ఆ లెవెల్ దాటాలి. దాటినప్పుడు బులిష్ జోన్ అనుకున్నాం, అదే బులిష్ జోన్ రావాలి. ఎప్పుడోసారి ఒక ట్రిగర్ పాయింట్ తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. కాబట్టి మార్కెట్ ఈజ్ అవైటింగ్ ఫర్ దట్. ఏంటది, ఇప్పుడు జిఎస్టీ రీజిక్ చేశారు, మంచి బూస్ట్ ఇచ్చారు. తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి, ప్లస్ మళ్ళీ బ్యాంకు బిజినెస్ అవుట్పుట్ బాగా ఇచ్చారు, ఇంట్రెస్ట్ బాగా ఉంటే బిజినెస్ బాగుందని. సో ఇవన్నీ పాజిటివ్ వచ్చినా కానీ మార్కెట్ పెరగట్లేదు. ఎందుకని అంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మార్కెట్ కి బీహార్ ఎలక్షన్స్ లో ఇప్పుడున్న రన్నింగ్ గవర్నమెంట్ కి ఎగెనిస్ట్ గా ఏదన్నా వస్తే, అంటే రాకపోవచ్చు, ఫర్ సపోజ్ ఏదన్నా వస్తే, అపోనెంట్ పార్టీ ఏదన్నా వస్తే నితీష్ కుమార్ సపోర్ట్ గవర్నమెంట్ కొంచెం విత్డ్రా చేసుకుంటే కొంచెం ఇబ్బంది. ఆ భయం కొంచెం మార్కెట్ లో కనపడుతుంది. సో ఎప్పుడైతే రిజల్ట్స్ రోజు, సో డెఫినెట్ గా మనకి ఎలక్షన్ రోజు సాయంత్రానికి తెలుస్తాయి ఎలా ఉంది పల్స్ అనేది. సో దాని తర్వాత రిజల్ట్స్ చూస్తే రిజల్ట్స్ రోజు డెఫినెట్ గా గవర్నమెంట్ కనుక సపోర్ట్, రన్నింగ్ గవర్నమెంట్ గా సపోర్ట్ వస్తే ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ బీహార్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాక మార్కెట్ పెరిగింది. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా పెరుగుద్దా అంటే అదే కండిషన్ లో ఉన్నాయి. ఎందుకంటే మిగతా పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి. సో ఇంత పాజిటివ్ గా మారుతున్నా ఎందుకు మారట్లేదు, ఏంట గుదిబండ అని చూస్తే మెయిన్ ఎలక్షన్స్ ఉన్నాయి. అదొక భయం ఉంది మార్కెట్ కి. ఇన్వెస్టర్స్ కి ఏంటంటే ఇక్కడ ఏమైనా అయితే మళ్ళీ ఏదైనా అవుతే మళ్ళీ తగ్గుద్ది, అక్కడ కొనుక్కుందాం ఉద్దేశంతో ఉంటారు. సో ఎప్పుడైతే ఆ న్యూస్ పాజిటివ్ గా వస్తుందో సో అప్పుడు మళ్ళీ ఫ్లో వస్తుంది, డబ్బు ఫ్లో వస్తుంది అన్నమాట. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కూడా 30,000 crores మంత్లీ ఎస్ఐపి వస్తుంది. సో మార్కెట్ కూడా అంత పండివట్ల.
నిన్న అంత నెగిటివ్ న్యూస్ ఉన్నా మార్కెట్ పడనివ్వట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. అదేవిధంగా ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ గత వారం ఎలా ఉందని చూసాం, అంతర్జాతీయ పరిణామాలు ఏ విధంగా ప్రభావితం చేసాయి చూసాం. ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉందనుకోవచ్చు సార్, దాని గురించి ఏం చెప్తారు? గ్లోబల్ ట్రెండ్స్ బాగానే ఉన్నాయి. ఆ గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ఏ మార్కెట్స్ అన్ని బాగున్నాయి. ఆల్ టైమ్ హై కంటే అబవ్ ఉన్నాయి. అది కరెక్ట్ అయినా పర్వాలేదు, మనం ఎక్కడున్నాం ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వలేదు. సో మనం ఇంకా క్రాస్ అయ్యి వాళ్ళు 25-40% అబవ్ లో ఉన్నాయి ఇండెక్స్లు. అవి కరెక్ట్ అయినా పెద్ద పెరిగినాయి కాబట్టి ఇబ్బంది లేదు. మన అసలు పెరగలేదు కదా, ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ క్రాస్ అయ్యగానే నిఫ్టీ క్రాస్ అవ్వలేదు. సో మనకి క్వశ్చన్ ఉంది, 100% క్వశ్చన్ ఉంది. కాకపోతే ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి మనకి పాజిటివ్ న్యూస్ వస్తే పెరుగుతుందనే ఉద్దేశం ఉంది. నవంబర్ అంటే ఈ నవంబర్ సిరీస్ బాగుండొచ్చు, ఎందుకంటే 26,500 26,600 వరకు ఛాన్సెస్ ఉన్నాయా అంటే అన్ని అనుకూలిస్తే డెఫినెట్ గా 26,500 వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పాజిటివ్ అయితే టరీఫ్ టర్మర్ సెటిల్ అవుతూ తర్వాత మనకి ఇంకా బూస్ట్, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ కూడా తగ్గుతాయని, మన దగ్గర కూడా కొంచెం తగ్గిస్తే సో డెఫినెట్ గా పాజిటివ్ గానే ఉంటాయి. ఇప్పుడు నవంబర్ వచ్చేసింది, మనం అక్టోబర్లో చూసుకుంటే కదా ఫెస్టివల్స్ కొనుగోలు శక్తి పెరిగిందని మోదీ కూడా మాట్లాడడం, అవన్నీ కూడా ఎఫెక్ట్ చూపించాయి. సో ఇప్పుడు నవంబర్లో ఎలా ఉంటుంది అనేది ఒక అంచనా వేసుకోవచ్చా సార్ మార్కెట్లకు సంబంధించి? ఇప్పుడు అక్టోబర్ లో 5% పెరిగింది, 1,400 పాయింట్లు పెరిగింది. సో అదే కంటిన్యూషన్ లాస్ట్ లో కూడా మనకి 23 నవంబర్ లో 1,500 పాయింట్స్ పెరిగింది. నెక్స్ట్ డిసెంబర్ లో కూడా 1,500 పాయింట్స్ పెరిగింది. అంటే ఆ సిచ్యుయేషన్ మళ్ళీ అప్పుడు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు. సో అప్పుడు దాని ప్రకారం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత కొంచెం పెరగచ్చా అంటే ఈ బీహార్ ఎలక్షన్స్ తర్వాత కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 5 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ లో 23rd. ఆ 5 స్టేట్ ఎలక్షన్స్ లో మొత్తం బీజేపీ కొంచెం మాక్సిమం సపోర్ట్ వచ్చింది. ప్లస్ 2024 లో ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచారు. అట్లనే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ కనుక పాజిటివ్ వస్తే కొంచెం మార్కెట్ బూస్ట్ వచ్చే అవకాశాలు అది తీసుకుంటే అదే వేవ్ లెంత్ ఉందనుకోవచ్చు ఒక రకంగా. సో వెయిటింగ్ ఫర్ దట్, మార్కెట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద బీహార్ రిజల్ట్స్ అనుకోవచ్చు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేబీ 3rd వీక్ 4th వీక్ లో నవంబర్ సిరీస్ లో మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లేదు మధ్యలో ఏదైనా నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ట్రంప్ గారు ఏమైనా కొత్తగా ఇచ్చారంటే డిసెంబర్ లోపల వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయి. ఎందుకంటే మంత్లీ సేల్స్ డేటా కూడా వస్తుంది. అవన్నీ ఫస్ట్ కి ఆటో సేల్స్ ఎలా, పిఎంఐ సేల్స్ డేటా మొత్తం అంటే ఫస్ట్ నుంచి 7th లోపల మొత్తం డేటా అంతా వచ్చేసింది. ఆటో సేల్స్ డేటా, సిమెంట్ సేల్స్ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ సేల్స్ డేటా, సర్వీసెస్ పిఎంఐ డేటా, యుఎస్ జాబ్స్ డేటా, అడిషనల్ యుఎస్ చైనా ఈ ట్రేడ్ డీల్స్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు కొంచెం పాజిటివ్ గా ఉంటే ఈ కమింగ్ ఇది కూడా బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ నవంబర్ లో కూడా. సో నవంబర్ కూడా పాజిటివ్ కలర్సే ఉన్నాయి. అక్టోబర్ ఎలా ఉందో నవంబర్ కూడా కలర్ఫుల్ గా ఉండొచ్చు, 1000 పాయింట్స్ అబోవ్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడు న్యూస్ వచ్చింది కాబట్టి స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు సెబీ కొత్త న్యూస్ తెచ్చింది. అదే అడగబోతున్నాను సార్, అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా సెబీ కొత్త మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ఏంటి ఆ మార్పు? అదే చెప్పబోతున్నా. ఇప్పుడు సెబీ బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ ఏంటండి 12 స్టాక్స్ ఉన్నాయి. దాన్ని 14 చెయ్యాలని సెబీ మొదలు పెట్టింది. అంటే 14 స్టాక్స్. ఎందుకంటే మేజర్ ఇండెక్స్ వచ్చేసి దాంట్లో స్టాక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, ఐసిసి ఇవే మెయిన్ ఉన్నాయి, ఎస్బీఐ ఇవే మెయిన్ 50% దాకా అయిపోతున్నాయి. జనరల్ గా ఏంటంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంటే 12 స్టాక్స్ నుంచి 14 స్టాక్స్ వెయిటేజ్ కొంచెం తగ్గించాలని కొత్త రూల్స్ తీసుకొస్తోంది. అంటే నిఫ్టీ 50లో జనరల్ గా మేజర్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ కాకుండా సో మేజర్ ఇప్పుడు 14 స్టాక్స్ అంటే 14 స్టాక్స్ చేయాలంటే వాటిల్లో మేజర్ 45%, ఫస్ట్ 3 స్టాక్స్ లే 50% ఉన్నాయి. అంటే ఒక 5% తగ్గే ఛాన్స్ ఉంటుంది. మేజర్ గా ఏంటంటే ఈటీఎఫ్స్ లో వాటిల్లో మేజర్ గా ఈ బ్యాంక్ నిఫ్టీ బీస్ కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కువ మంది పెట్టారు. సో ఇప్పటి నుంచి పర్మిషన్ ఇచ్చింది ఏంటంటే ఈ నవంబర్ నుంచి నెక్స్ట్ 5-6 మంత్స్ దాకా, నెక్స్ట్ ఇయర్ కూడా దాదాపుగా మార్చ్ వరకు ఈ చిన్నగా పార్ట్ గా ఇది వాళ్ళు ఏదైతే ఇప్పుడు పర్సంటేజ్ నిఫ్టీ బీస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది 27%, ఆ పర్సంటేజ్ తగ్గించుకోవాలి. అంటే 20% వరకు రావచ్చు. అదే మీకు ఐసిఐసిఐ పర్సెంట్ ఉంది 25% ఉంది, అది కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి ఆ 20% వరకు.
తర్వాత ఎస్బీఐ, ఈ పర్సంటేజ్, తర్వాత యాక్సిస్ బ్యాంక్. ఇవన్నీ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ విల్ బి రీజిక్. సో దాని వల్ల యాక్చువల్ గా నిన్న మార్కెట్ పడింది. యాక్చువల్ గా నిన్న పాజిటివ్ లో ఉండాలి, అన్ని గ్లోబల్ గా కూడా పాజిటివ్ ఉన్నాయి. మన లోకల్ న్యూస్ వల్ల, ఈ రీజిక్ వల్ల, ఎందుకంటే ఈ స్టాక్స్ దీని వల్ల 12 నుంచి 14 చేస్తారు, ప్లస్ ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈటీఎఫ్స్ లో కానీ ఎక్కువ పర్సంటేజ్, బ్యాంక్ బీస్ లో వాటిల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తగ్గించుకోవాలి. అది కూడా ఒకేసారి తగ్గించరు, పార్ట్ గా స్టాగర్ మంత్ బై మంత్ తగ్గించుకుంటా పోయి మార్చికి సెట్ అయిపోవాలి. అంటే మార్చికి 14 స్టాక్స్ వస్తాయి, పర్సంటేజ్ వెయిటేజ్ కూడా మారిపోద్ది. అప్పుడు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మ్యానిపులేషన్ ఎక్కువ జరుగుతోంది. ఎందుకంటే 30% ఒక స్టాక్ లో ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఒక్కటి మేనేజ్ చేస్తే మార్కెట్ మ్యానిపులేట్ చేయొచ్చు. ఇది ప్లస్ ఆర్ మైనస్. హెచ్డిఎఫ్సి పడితే బ్యాంక్ నిఫ్టీ పడిపోద్ది. ఆ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా అందుకే ఆపారు ఒక రకంగా, మేజర్ అనమాట, అలా మ్యానిపులేషన్స్ ఎక్కువ అవుతున్నాయని. సో అవి మెయిన్. ప్లస్ అన్ని ఆప్షన్స్ కూడా ఒకే రోజు ఎక్స్పైరీ తీసుకొస్తారని. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం నెగిటివ్ న్యూస్ తో నిన్న మార్కెట్ మేజర్ గా పడింది, అందుకే అనుకోవాలి. అంటే స్మాల్ బ్యాంక్స్, ఇప్పుడు మేజర్ బ్యాంక్స్ ఏమో వెయిటేజ్ కట్ అవుద్ది, స్మాల్ బ్యాంక్స్ కేమో వెయిటేజ్ పెరుగుతుంది. సో అది పాజిటివ్. చిన్న బ్యాంకులకి ఇది పాజిటివ్ ఒక రకంగా, పెద్ద బ్యాంకులకి కొంచెం పర్సంటేజ్ వెయిటేజ్ జరుగుతుంది, అది రీజిక్ జరుగుతూ ఉంటది, అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఇది మెయిన్ న్యూస్. సెబీ కొత్త న్యూస్ తెచ్చింది ఇది. సో దీని వల్ల నిన్న మార్కెట్ పడింది. ఈ న్యూస్ వచ్చిన తర్వాతే మార్కెట్ బాగా పడింది నిన్న. సో మేజర్ జనరల్ గా కన్సల్టేషన్ పాజిటివ్ బయాస్ లో లైట్ ఉండాల్సింది, నెగిటివ్ కిందకు వచ్చింది. కానీ లెవెల్స్ దాట్లా 25,700 మటు కట్ అవ్వలేదు, ఆ అబోవ్ లెవెలే ఉంది. మనకి ఏదన్నా 25,700 25,600 ఆ లెవెల్ కట్ కాకపోవచ్చు. సో ఏదేమైనా కొంచెం ఒక 30-40 పాయింట్స్ మైనస్ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఈ ఎఫెక్ట్ తగ్గించుకుంటారు కాబట్టి కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే నెక్స్ట్ వీక్ కూడా లాస్ట్ వీక్ లెవెల్స్ ఎట్లానే ఉన్నాయో అదే లెవెల్లో తీసుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నామండి, లెవెల్స్ చూస్తే మీకు 25 ఎప్పుడైతే మీకు 25,700 దాటిందో అప్పుడు కొంచెం ఇదిలో ఉన్నట్టు 26,000 to 26,100 ఆ అబోవ్ క్లోజ్ అయిందంటే కొంచెం బూలిష్ గా ఉన్నట్లు లెక్క. 26,100 ఎప్పుడు క్రాస్ అయిందో మనకి 26,500 వెళ్ళే ఛాన్సులు కనపడుతున్నాయి. సో ఈ వారం ఉందా అంటే ఈ వారం ఇంకా అంత కన్సల్టేషన్, అంత మూవ్మెంట్ కనపడట్లేదు, కొంచెం వీక్ గానే ఉంది. రీజింగ్ జరుగుతుంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ స్లైట్లీ ప్లస్ ఆర్ మైనస్, అంతే, ఎక్కువ మూవ్మెంట్స్ ఉండకపోవచ్చు. సో 26,000 అబోవ్ 100 అబోవ్ క్రాస్ అయిందంటే మనకి బూలిష్ వచ్చినట్లు. రాబోయే వారంలో ఎలా ఉంటుంది సార్? రాబోయే వారంలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 26,100 క్రాస్ కాకపోవచ్చు, ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. అంటే పెద్ద పెరగపోవచ్చు, పెద్ద పడకపోవచ్చు, ఇదే రేంజ్ లోనే ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఆప్షన్స్ వాళ్ళకి టైం డికే అయిపోద్ది కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి, షార్ట్స్ కుట్టిన డబ్బులు వస్తాయి. ఆప్షన్స్ వాళ్ళకి బెస్ట్, ఎందుకంటే డౌన్ అవ్వదు, పెరగదు. సో కన్సిస్టెంట్ గా సైడ్ వేస్ వెళ్తున్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కి మంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి. రైట్ ప్రభు గారు, అదేవిధంగా ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ పొజిషన్ ఏంటి, అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఎలా చూడాలి? వాళ్ళు ఎఫ్ఐఎస్ 3 ఒక్కరోజు ఎక్స్పైరీ రోజే 10,000 crores కొంటే అమ్మ బయింగ్ లోకి వచ్చేసారు అనుకున్నారు అందరూ. కానీ ఎక్స్పైరీ రోజు పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి 10,000 crores బైజ్ లో ఉన్నారు, బైక్ వచ్చారు. ఎందుకంటే షార్ట్ పొజిషన్స్ అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి. జనరల్ గా మళ్ళీ తర్వాత నుంచి సెల్లింగ్ లోనే ఉన్నారు. వాళ్ళ మూడ్ ఇంకా చేంజ్ కాలేదు. సో అంటే సెల్లింగ్ పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ తగ్గించుకున్నారు కానీ మధ్యలో చిన్నగా ఒక 1,550 crores అట్లా ప్లస్ లోకి వచ్చినారు, మేజర్ గా రావట్లేదు. వాళ్ళ మూడ్ ఇంకా బయింగ్ జోన్ లోకి రాలేదు. బట్ డిఏఎస్ కన్సిస్టెంట్ గా 26,000 కోట్లు అనుకున్న మంత్లీ ఎస్ఐపిది 30,000 crores దాకా వచ్చేసింది. అదైతే బాగా పెరిగిపోతుంది. అంటే మార్కెట్ మీద కొంచెం కన్సల్టేషన్ అవుతున్నప్పుడు ఎక్కువ మంది కూడా ఎస్ఐపీలు పెట్టుకుందాం, లేదా లంసమ్ డౌన్ సైడ్ లో ఉన్నాయి, లంసమ్ లో కొంత పర్సంటేజ్ పెట్టుకుని ఎస్ఐపీలో పెంచుకుందాం అనే ఉద్దేశంతో కన్సిస్టెంట్ గా ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి ఈజీ అయిపోయింది. మార్కెటింగ్ వాళ్ళు కూడా పెద్ద పని చేయాల్సిన పని లేదు. ఏది ఎస్ఐపీలో జోన్ వైజ్ చేసేసారు, ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి జోన్ వైజ్ వద్దన్న బిజినెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీలు అయితే అసలు పబ్లిసిటీ చేయక్కర్లా, వాళ్ళు చేసింది సిఏజర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు అనేది దాన్ని బట్టి డీటెయిల్స్ 10 మందికి తెలిస్తే
ఆటోమేటిక్ గా ఆన్లైన్ వచ్చేస్తుంది, సేల్స్ అనేది తెలియకుండా వచ్చేస్తుంది, ఆన్లైన్ అయిపోతుంది. సో ఇది నిజంగా ఒక అంటే మంచి కంపెనీస్ కి ఇది మంచి బేస్ అనుకోవచ్చు ఒక రకంగా. ఓకే. అదేవిధంగా బంగారం వెండి అనేవి పెరుగుతున్నాయి కదా సార్, బంగారం కొనాలా వెండి కొనాలా అనేటువంటి ఒక క్వశ్చన్, దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు ఇది పెరుగుతుంది అనుకున్నాం. నిన్న న్యూట్రల్ గానే ఉన్నాయి. అంటే క్లోజింగ్ వచ్చేసి 7 పాయింట్స్, సిల్వర్ ఏమో 250 పాయింట్లు. ఓవరాల్ గా చూస్తే 121, 1,21,000 దగ్గర గోల్డ్ వరకు వచ్చింది. అంటే 130 నుంచి 121 దాకా వచ్చింది. సో ఇది 175 నుంచి 148, 900, 985 దాకా వచ్చింది సిల్వర్. అంటే ఇంకా కొంచెం ఏదన్నా ఉందా అంటే ట్రేడ్ ట్రెమర్స్ సెటిల్ అయితే ఇది 1,15,000 నుంచి 1,10,000, 10,000 నుంచి 15,000 ఆ రేంజ్ వరకు రావచ్చు, అక్కడ వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అదే మనకి దాంతో పాటుగా ఎవరైతే సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేసినాయో వాళ్ళు గనక ప్రాఫిట్ బుకింగ్ చేస్తే, మేజర్ గా చైనా అనుకోవచ్చు, వాళ్ళు గనక ప్రాఫిట్ బుక్ చేస్తే 1,00,000 కంటే కింద రావచ్చా అంటే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు అమ్మే మూడ్లో లేరు. మనమే దాదాపుగా $19 బిలియన్ ఎక్విటీ చేసాం. సో అట్లానే వాళ్ళు కూడా ఎక్కువ పర్సంటేజ్, అందరికంటే ఎక్కువ పర్సంటేజ్ ఎక్విటీ చేస్తాను గోల్డ్. సో ఇమీడియట్ క్యాష్ అనే ఉద్దేశంతో. సో దానివల్ల పెద్ద ఈ రేంజ్ వరకు 1,10,000 నుంచి 1,15,000 ఈ రేంజ్ వరకు రావచ్చు. ఇంకా కొంచెం అక్కడ కొంచెం తీసుకోవచ్చు, కొంచెం యూటర్న్ తీసుకోవచ్చు ఏదన్నా ఉంటే అనేది అనిపిస్తుంది. ప్రభు గారు, అంటే ఒక జనరల్ క్వశ్చన్ కూడా, చాలామంది వెండి పెరుగుతుందని మనం డిస్కస్ కూడా చేసాం కదా సార్, కండక్టర్గా పనిచేస్తుంది ఇది సోలార్ ప్యానల్స్లో, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ చాలా యూసేజ్ ఉంటుంది ఫ్యూచర్లో అని కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంటూ ఉన్నారు. ఒక్కసారిగా తగ్గడంతో కూడా వాళ్ళు డిసప్పాయింట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందా, అసలు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? 70 నుంచి 1,75,000 కింద కొనుక్కునే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలిగా. ఎవరైనా ఎక్కడైనా ప్రాఫిట్ ఎంత పెరిగిపోయినట్టు ఇఫేరే ఉంటుంది, అమ్మో బాగా పెరిగిపోయింది, అమ్మో బాగా పెరిగిపోయింది. అందులో ఏ యూట్యూబ్ తీసినా అసలు గోల్డ్ ఆల్ టైమ్ హై, గోల్డ్ ఆల్ టైమ్ హై, సిల్వర్ ఆల్ టైమ్ హై అనేది ఆ ఫియర్, ఫోబియా అనేది ఎక్కువ ప్రబలింది అనుకోవచ్చు ఒక రకంగా యూట్యూబ్ వల్ల. సో దానివల్ల ఏముందంటే ఒక న్యాచురల్ ఫోబియా వచ్చేస్తుంది, అమ్మో బాగా పెరిగిపోయింది, మనం కింద కొనుక్కున్నాం, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, లేకపోతే ట్రేడ్ ట్రెమర్స్ సెటిల్ అయ్యేటట్టున్నాయి, కొంచెం తగ్గుద్దిగానే ఉద్దేశంతో ఉంటది. కాబట్టి జనరల్ గా కొంత పర్సంటేజ్ ఇంత పెరిగినప్పుడు 10 to 20% తగ్గచ్చు అనుకున్నాం, అదే లెక్కలో తగ్గుతోంది. సో అంతవరకే చూసుకోవచ్చు. అంటే మీకు 1,15,000, 1,10,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే మీకు ఇదైతే 135, 130 దాకా రావచ్చు ఎక్స్పెక్టేషన్. సో ఆ రేంజ్ ఎంత పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్. అంటే మీకు ఎక్కువ గోల్డ్ కంటే సిల్వర్ పెద్ద పడట్లేదు. సిల్వర్ ఎక్కువ మళ్ళీ పడినా యూటర్న్ తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టట్లేదు దానికి. సో పెరగడానికి ఎక్కువ టైం పట్టట్లేదు, ఎందుకంటే కన్సంప్షన్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది. కాబట్టి దానివల్ల స్ట్రాంగ్ స్ట్రక్చరల్ గ్రోత్ కనపడుతోంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమంటారు, కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎవరైనా సరే హైలో కొనుక్కున్నా గానీ వెయిట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం 75 వచ్చి మళ్ళీ 48, 50 దాకా వచ్చింది, చాలా ఆళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు కూడా ఒకవేళ ఇది చేసిన అంత టైం పట్టకపోవచ్చు, ఇదివరకు పట్టినంత టైం మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి పెద్ద పడకపోవచ్చు. సో డెఫినెట్ గా పడటం అనేది విపరీతంగా పడట్లేదు. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉంది, కానీ ఏదన్నా నెగిటివ్ న్యూస్ తో పడట్లేదు. అంటే ఏదైనా బాగా ఇదైపోయిందన్న వేరే న్యూస్ తో, అంటే ప్రాఫిట్ బుకింగ్ సర్వసాధారణం కాబట్టి ఇది రీట్రేస్మెంట్ అనేది కామన్. సో ఆ కామన్నెస్ 20% వరకు రావచ్చు. అంటే 20% దాకా, దాదాపుగా 20% వచ్చినట్టే. అది ఇంకా కొంచెం క్వశ్చన్ ఉందనుకోండి. సో 20% దాకా రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు. ఎక్కడో చోట మళ్ళీ కొంచెం గోల్డ్ కంటే సిల్వరే యూటర్న్ తీసుకోవాలి చిన్నగా. మీరు 5 years అబౌట్ టు 10 years పెట్టుకుంటే గోల్డ్ అంటే వైట్ విల్ డామినేట్ ద గోల్డ్ ఎట్ ఎనీ కాస్ట్. అప్పుడు సిల్వర్ బాగా 2 lakhs దాటి 2.5 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఇట్స్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండి. 5 to 10 years టార్గెట్. ఆ 10 years లో ఇప్పుడున్న కన్సంప్షన్ కి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్తుంది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పటిదాకా పోట్లాడుకున్నాయి, ఎస్ యూ నేనేంటే నేనని. ఇప్పుడు కొంతమంది ఈ సిల్వర్ కూడా పెరిగిపోయింది కదా, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉందిగా, ఆల్టర్నేటివ్ అనుకున్నప్పుడు థర్డ్ బ్రదర్ ఈస్ కమింగ్ అన్నప్పుడు కాపర్ కూడా వస్తుంది.
ఎప్పుడైనా ఎవరైనా చూసినప్పుడు కొంత పర్సంటేజ్ 20 to 30% కాపర్ లో కూడా పెట్టుకోవచ్చు. కాపర్ స్టాక్స్ లో ఉన్న కాపర్ వాటిలో కూడా పెట్టుకోవచ్చు. ఆ కాపర్ స్టాక్స్ కూడా మీకు 5 years టర్మ్ పెట్టుకుంటే కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభు గారు, అలానే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ చూసుకున్నా కూడా అవి చాలా పెరిగాయి. యుద్ధ ప్రభావాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ నేపథ్యంలో కూడా అది ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అవి తగ్గుతున్న నేపథ్యంలో కూడా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? గోల్డ్ ఈటీఎఫ్ చేసే వాళ్ళకి గోల్డ్ ఎంత అవసరమో అంతవరకే చేయమంటున్నా. నేను పదే కంటిన్యూస్ గా గంటాపదంగా చెప్తున్నా. గోల్డ్ ఎంత అవసరమో, అవసరార్థం ఎంత ఉందో అది మీరు చిన్నగా పార్ట్ గా ఎక్కువ చేస్తారా లేదా ఒకేసారి ఎక్కువ చేస్తారా చేయండి. ఎందుకంటే అవసరార్థం ఉంది కాబట్టి ఒకవేళ గోల్డ్ పడినా మనకు పెద్ద ఫీలింగ్ ఉండదు, మనం వాడుతున్నాం కాబట్టి. అదే వాడకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అని చెప్పి లాకర్ లో పెట్టి బీరువాలో పెడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ గోల్డ్ లోన్స్ కూడా రావు, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి అవసరార్థం ఎంత ఉందో నెక్స్ట్ 5 years టైం ఉన్నప్పుడు కొంచెం ఈటీఎఫ్ పెట్టుకొని, ఈటీఎఫ్ తగ్గినా మనకి లోవర్ లోస్ లో వస్తాయి. ఎస్ఐపి పెట్టినప్పుడు లోవర్ లోస్ లో వస్తాయి ఈటీఎఫ్స్ కూడా. ఇప్పుడు యావరేజ్ రేటు, బయింగ్ యావరేజ్ రేటు కూడా తగ్గుతుంది. రూపీ కాస్ట్ యావరేజింగ్ అయ్యి మనకి బ్యాలెన్స్ రేటు కొంచెం తగ్గుతుంది, కొన్న రేటు. సో అది కూడా మనకి ప్లస్ అవుతుంది. ఇట్లా లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు అట్లా చేయాలి. లేదా మనం కొనుక్కోవడానికి ఇమీడియట్ కొంటాం కాబట్టి, వాడటానికి కొంటాం కాబట్టి పెద్ద బాధపడాల్సిన పని లేదు. అదే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడొద్దు, 80% చూడొద్దు గోల్డ్ ని. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అంటే సిల్వర్ అండ్ కాపర్ చూడండి. కాపర్ లో కొంత పర్సెంటేజ్ పెట్టండి, మేజర్ పర్సెంటేజ్ లో సిల్వర్ లో పెట్టుకోవచ్చు, లాంగ్ టర్మ్ అనుకోని పెట్టుకోవచ్చు. ప్రభు గారు, చాలా మంది ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ల వైపు చూస్తున్నారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటండి? ఎలా స్టార్ట్ చేయాలి, ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్ వస్తున్నప్పుడు ఎనీ స్టేజ్ ఫ్రెష్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఇప్పుడు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో స్టార్ట్ చేసి చిన్నగా అమౌంట్, అంటే మనకున్న అమౌంట్ మొత్తం దాంట్లో పెట్టకుండా స్టడీ కోసం చేస్తున్నాం కాబట్టి ఇది మనకి పేపర్ ట్రేడింగ్ కాకుండా చిన్న అమౌంట్ తో ఒక 5,000 10,000తో మినిమం 5,000 ఒక ఫండ్ లో పెట్టచ్చు. సో అలా ఒక ఫండ్ లో పెట్టినప్పుడు దాని డీటెయిల్స్ మనకు వస్తాయి, మన మెయిల్ ఐడికి వస్తాయి. ఆ మెయిల్ ఐడికి వచ్చినప్పుడు ఏ స్టాక్స్ లో పెట్టారు, ఎందుకు పెరిగింది, ఎందుకు పడుతుంది, పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా షఫుల్ చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కనుక క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్, తర్వాత లార్జ్ క్యాప్ కాంబినేషన్, ఇట్లాంటివన్నీ ఆపర్చునిటీస్ ఫండ్, నిఫ్టీ ఆపర్చునిటీస్ ఫండ్, ఇట్లా ఆపర్చునిటీ బాగా పడినప్పుడు దాన్ని ఎక్రూడ్ చేస్తారు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క ఫండ్ స్టడీ చేస్తూ, అంటే మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళు ఎప్పుడు కొంటున్నారు, ఎలా కొంటున్నారు, ఏ లెవెల్స్ లో కొంటున్నారు, ఏ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ లో ఉన్నప్పుడు కొంటున్నారు. నేను పదే చెప్పేది అదే. ఏదన్నా స్క్రిప్ట్ మీరు కొంటేటప్పుడు అది రీసెంట్ హైలో ఉందా, రీసెంట్ లో ఉందా. లోలో ఉంటే ఆ లోస్ అంతకుముందు వాళ్ళు ఎఫ్ఐఎస్ ఎంటర్ అయినప్పుడు పెరిగిందా, బయింగ్ అయినప్పుడు పెరిగిందా, ఇవన్నీ ఉంటాయి. సో మూవ్మెంట్ ఎక్కడ వచ్చింది, లోవర్ లోస్ లో ఉన్నాయా, లోస్ లో ఉన్నప్పుడు మనకి కొంచెం సేఫ్టీ ఉంటుంది. మనం కరెక్ట్ గా పడేటప్పుడే కొంటాం, కొన్నాక 20% 10% పడతాయి, అప్పుడు మళ్ళీ యావరేజ్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఆ లెవెల్స్ చూసుకుంటూ లోవర్ లోస్ హయ్యర్ హైస్ అవి చూసుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ రేంజ్ అమౌంట్ మనకు తెలిసినప్పుడు ఎక్కడ ఎంటర్ కావాలో ప్రతి వాళ్ళకి తెలిసిపోద్ది. అంటే ఫస్ట్ మనకి నేర్చుకోవాలి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారో వాటిలో అమౌంట్ పెడుతూ ట్రైల్ వేస్తూ నేర్చుకున్న తర్వాత చిన్నగా ఈక్విటీ మార్కెట్ లో ఫండమెంటల్స్ ఉన్నాయి, వాల్యూస్ డిఫర్ అయినప్పుడు ప్రైజెస్ డిఫర్ అయ్యి వాల్యూస్ ఉంటాయి, ప్రైజెస్ విల్ డిఫర్. ఆ ప్రైజెస్ కిందకి వచ్చినప్పుడు అవి పికప్ చేసుకుంటే మన మామూలుగా వచ్చే ప్రాఫిట్ కంటే కొంచెం ఎక్కువ వచ్చే ప్రాఫిట్ ఉంటాయి. ఎవరైనా సరే చేయాల్సింది ఇదే, ట్రేడింగ్ చేయకుండా ఆప్షన్స్ ఫ్యూచర్స్ చేయకుండా. ఆప్షన్స్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డబ్బులు పోవడానికి. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ, ఫస్ట్ డే 5,000 వస్తాయి, నెక్స్ట్ డే 10,000 వస్తాయి, తర్వాత 30,000 వస్తాయి, తర్వాత 2 లక్షలు పోతాయి, తర్వాత మళ్ళీ 2 లక్షలు పోతాయి. అది అంటే హ్యూమన్ సైకాలజీ అది ట్రేడింగ్ సైడ్. ఎందుకంటే హైదరాబాద్ జనరల్ తెలుగు స్టేట్స్ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ అని సెబిఏ చెప్పింది. ఎందుకు పోగొట్టుకోవాలండి మన హార్డ్ అండ్ మనీ? ఇప్పుడు ఈ డబ్బులు నాకు పర్వాలా పోయినా నాకేం కాదు అనుకున్నప్పుడు యూ కెన్ ట్రేడ్. బట్ ఇట్స్ అన్ హార్డ్ అండ్ మనీ అనుకున్నప్పుడు కీప్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, డోంట్ డూ ట్రేడింగ్, దెన్ ఇట్స్ హ్యాపీ. ఎందుకంటే ఇది మీకోసం కాదు, మీ ఫ్యూచర్ తరం కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యూచర్ తరం కోసం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళండి. సో డెఫినెట్ గా అది సేఫ్ గా ఉంటుంది అందరికి.
సో మీరు ఫ్యామిలీకి సేఫ్ ఉంటుంది. సో జనరల్ గా కంట్రీకి కూడా ఇది ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నప్పుడు సో డెఫినెట్ గా అది మంచి పాజిటివ్ అవుతుంది. మన వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళి కూడా పే చెక్స్, ఫ్యామిలీలో ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు పే చెక్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది బయట నుంచి రిమిటెన్స్ కూడా ఎక్కువ వచ్చింది. Right. అందుకే ట్రంప్ ఉద్దేశం కూడా రిమిటెన్స్ మీద పడి 5% అని చెప్పి చివరికి 1% చేశాడు ఆయన. సో రిమిటెన్స్ మీ కూడా ఎక్కువ మనకి బయట నుంచి వస్తున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మార్కెట్ బాగుంటుంది. ప్రభు గారు థ్యాంక్ యూ అండి, చాలా విషయాలపై మీ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us టుడే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇది ఈ వారం బిజినెస్ అప్డేట్స్ ప్రోగ్రామ్. మరో వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.